కల్తీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి రమేష్, జోగి రాముకు ఊరట లభించింది. ఇద్దరికి తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ములకల చెరువు కల్తీ మద్యం కేసులోనూ బెయిల్ వచ్చింది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్ ఇచ్చింది కోర్టు. 85 రోజులకు పైగా జైల్లో ఉన్నారు జోగి బ్రదర్స్. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు జోగి బ్రదర్స్. సాయంత్రం 6 గంటల లోపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కల్తీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జోగి రమేష్, జోగి రాముకు ఊరట లభించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, బెయిల్ పేపర్స్ జైలుకి వెళ్ళాయా లేదా? నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి 85 రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి జోగి రమేష్ కి ఆయన సోదరుడికి జోగి రాము ఇద్దరికి కూడా బెయిల్ అయితే మంజూరైంది. మొదట ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ములకలపల్లి నకిలీ మద్యం కేసుకు సంబంధించి కూడా ఇద్దరిని పాత్ర కూడా ఉందని చెప్పి వాళ్ళిద్దరిని మరోసారి అరెస్ట్ చేసి రిమాండ్ కొనసాగిస్తున్న నేపథ్యంలో గత వారంలో విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యానికి సంబంధించి బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇవాళ తాజాగా ములకల చెరువులో ఉన్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించి కూడా ఆ కేసులో కూడా ఇద్దరికి బెయిల్ మంజూరు కావడంతో ఇద్దరికి బెయిల్ వచ్చినట్టుగా అయింది. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయానికల్లా ఇద్దరు జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బెయిల్ మంజూరుకు సంబంధించి షరతుల్లో భాగంగా కొన్ని షూరిటీలను కూడా సమర్పించడం జరిగింది. శ్రీకాంత్, సాయంత్రం 6 గంటల లోపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసరికే సబ్ జైలుకు బెయిల్ పేపర్స్ వెళ్ళాయా? అంటే ఈ బెయిల్ మంజూరుకు సంబంధించిన ఆదేశాలతో పాటు ప్రధానంగా ఈ షూరిటీలు సమర్పించాలని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం షూరిటీలని జోగి రమేష్ అనుచరులు అయితే ప్రస్తుతం సమర్పిస్తా ఉన్నారు. ఆ సంబంధిత ఆర్డర్ కాపీలు కూడా ఇప్పటికే అందజేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. షూరిటీలు కూడా సమర్పిస్తే పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లోపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. లేకపోతే కనుక రేపు ఉదయం ఆయన విడుదలవుతారని అయితే మనకి తెలుస్తా ఉంది. బెయిల్ మంజూరు సమయంలో ఏమైనా షరతులు విధించారా? అంటే కొన్ని షూరిటీలు సమర్పించాలి, అదే విధంగా విచారణకి సహకరించాలని చెప్పడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ కోర్టులో కూడా హాజరు కావాలనే అంశానికి సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా కోర్టు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఎటువంటి షరతులు విధించారనే అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సింది. షరతులు ఈ షూరిటీలు సమర్పించిన తర్వాత షరతులకు సంబంధించిన అంశాలు కూడా జోగి రమేష్ కి సంబంధించిన న్యాయవాది తెలియజేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుసు. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.